కిషన్ రెడ్డి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. బీజేపీ నాయకుల ఫోన్లు కూడా చాలా మటుకు ట్యాప్ అయ్యాయి. సో ఇవాళ హరీష్ రావు గారు వంతు వచ్చింది విచారణకి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు కేవలం వాళ్లే పాత్రదారులు సూత్రధారి ఇదంతా చేశారా? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదా? అసలు ఒక టైంలో అయితే ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేస్తారని కేసీఆర్ గారే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో, లైవ్ ఇంటర్వ్యూలో అన్నారు, చేస్తే తప్పేంటని. ఈవెన్ కేటీఆర్ గారు కూడా అన్నారు. సో ఏంటి ఈ పరిణామం తర్వాత ఎలా ఉండబోతోంది, అసలు విచారణ ఎలా ఉండబోతోంది? అందరికి నమస్కారం అండి, ఏబిఎన్ ప్రేక్షకులకు, అందరికి ప్యానెల్లో ఉన్న వారందరికి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో అంటే 2 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ సిట్ ఎంక్వైరీలో ఈ రోజు హరీష్ రావు గారిని జస్ట్ 160 స్టేట్మెంట్ 160 కింద 161 స్టేట్మెంట్స్ ఇవ్వడానికే పిలవడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ వెరీ నార్మల్ అండ్ ఇంక్లూజివ్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు నేను సిట్ ఎంతవరకు చేస్తుంది, ఇది కావాలని అప్పుడప్పుడే ఇట్లా లేచి పనిచేస్తుందా, లేకపోతే చాలా ఆపర్చ్యూన్ మూవ్మెంట్స్ అంటారు. ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్స్ కన్నా ముందు కేటీఆర్ గారు, ఇప్పుడు హరీష్ రావు గారు ఆ ఆపర్చ్యూన్ మూమెంట్స్ లోనే ఇలా లేచి ఇట్లా మెరుపు తీగలాగా కనిపిస్తుందా అనేదంటే that is a political precision and that's a political talk. కానీ ఇక్కడ 161 స్టేట్మెంట్స్ తీసుకుంటున్నంటే దట్స్ అ వెరీ నార్మల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ 161 స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ దాంట్లో సో కాల్డ్ అక్యూజ్డే కాదు, ఎనీబడి అంటే ఎనీ సిటిజన్ ఆర్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ అంటే హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ లేకపోతే ఒక లైక్లీహుడ్ తెలిసే ఆలోచన ఉన్నదంటే వాళ్ళందరినీ 161 స్టేట్మెంట్స్ తీసుకుంటారు. సో దీంట్లో అక్యూజ్డ్ లేకపోతే ఎఫ్ఐఆర్ లో ఉన్న వాళ్ళే కాదు, ఎవరు దాని గురించి ఏమన్నా జ్ఞానము తెలిసి ఉండి లేకపోతే ఒక అవగాహన ఉండే ఛాన్స్ ఉంటే వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. దీంట్లో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే ఇందులో ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో కీలకంగా హరీష్ రావుకి లింక్ అయి ఉంది అని. సో హరీష్ రావుకి దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమేం జరిగింది అనే దాని మీదే వాళ్ళు విచారణకు పిలుస్తున్నారు అనేది కదా ప్రధానమైన అంశం. అంతే సార్. ఇప్పుడు వాళ్ళు అవగాహన ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు సిట్ దాన్ని అంటే లైక్ ఇప్పుడు సడన్ గా లేచి 2 years కి సిట్ హరీష్ రావు గారిని దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తుంది. హరీష్ రావు గారు దాంట్లో ఏం చెప్తారు, లేకపోతే దాంట్లో ఏమైనా చెప్తారా, హౌ ఫార్ ఈస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ అంటే హౌ ఫార్ ఆయన ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ తోని సహకరిస్తారు, స్టేట్మెంట్ ఇస్తారా అనేది వాళ్ళు చూడాలి. కానీ అది అలా చెప్తూ అంటే లైక్ లీగల్ కోణం నుంచి అయితే అది అంతే. ఇక్కడ అక్యూజ్డ్ అనో లేకపోతే ఇంకేదో పెద్ద ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ వచ్చింది దాన్నే కాన్ఫరెంట్ చేయడానికి హరీష్ రావు గారిని పిలిచిండ్రు అన్నట్టయితే కాదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నార్మల్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ దట్ స్టార్టెడ్ ఇన్ 2024. అంటే ఇందులో కాదు, ఇందులో మీకేం తెలుసు అని చెప్పే అవకాశం, అడిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇదిగో నా దగ్గర ఈ సమాచారం ఉంది మా దగ్గర, దీని మీద మీరు ఏం చెప్తారు అని ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుందా? రెండు ఉంటాయి సార్. కాన్ఫ్రంటేషన్ ఉంటది, ప్లస్ మీకు ఏం తెలుసు అనేది ఉంటది. కాన్ఫ్రంట్ అంటే స్టార్ట్ చేసేది ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఇంట్రోగేషన్స్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే కాన్ఫ్రంటేషన్ తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అక్యూజ్డ్ ఎఫ్ఐఆర్ లోనైనా లేకపోతే నిందితులను కాన్ఫ్రంట్ చేసే రకం ఒకలాగుంటది. ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ లేకపోతే ఒక అవగాహన ఉండవచ్చు అనే పార్టీ కాన్ఫ్రంటేషన్ వేరేలాగుంటది. పలానా అక్యూజ్డ్ కాన్ఫ్రంటేషన్ లేకపోతే పలానా అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఎవిడెన్స్ లో మీ పేరు రావడం జరిగింది అండ్ ఈ కాంటెక్స్ట్ లో మీ పేరు వచ్చింది, మీరు దీని గురించి ఎలా ఏమంటారు అని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ తోని స్టార్ట్ చేస్తారు యూజువల్లీ. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ తోని లేదు అంటే లైక్ ఐ వాజ్ అ మినిస్టర్, ఐ వాజ్ ద థర్డ్ ఇన్ ద గవర్నమెంట్, ఈ వగైరా. దాని తర్వాత క్లోజ్డ్ గా
మీకు దీని గురించి ఎంతవరకు తెలుసు? మీరు మీరు ఈ స్పెసిఫిక్ అంటే అలిగేషన్స్ లో మీ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అంటే ఇక ఆ, ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో ఎటువంటి డైరెక్షన్స్ ఎప్పుడైనా ఎవరికైనా పొలిటికల్ కాంటెక్స్ట్ లోనైనా లేకపోతే ఇంకో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ లేకపోతే కంటైన్మెంట్ అంటే రైవల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు సంబంధించి ఏదైనా కాన్వర్జేషన్ లో మీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా అని ఓపెన్ ఎండెడ్ నుంచి స్పెసిఫిక్ Right. క్వశ్చన్స్ అడుగుతారు. Right. సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. Okay. కానీ So- రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడే 2 ఏళ్ల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎన్నేళ్ళు కొనసాగిస్తుంది? అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందా? కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉందా అనేది ఎందుకు అంటే ఎందుకు మీకు అనుమానం కాదు కదా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకూడదని ఎందుకు అనుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? చేస్తుందా వాళ్ళు చెప్పాలి కదా సార్, ఎందుకంటే 2 years అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కి కావాల్సిన లేకపోతే అవసరమైన ఒఫీషియల్స్ ని అందరినీ ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్డ్ స్టేట్మెంట్స్ ఎప్పుడో మోర్ దెన్ 1.5 year కింద తీసుకోవడం జరిగింది. అండ్ కొంతమంది భారతదేశంలోనే లేరు. అదే మధ్యలో ప్రభాకర్ రావు లేకపోవడం వల్ల కదా ఆలస్యమైంది చాలా మటుకు. చాలా మట్టుకు ప్లస్ కానీ సిట్ ఇంతవరకు ఇంకా 161 స్టేట్మెంట్స్ స్టేజ్ లోనే ఉందంటే ఇంకా ఇంకెన్నేళ్ళు ఇన్వెస్టిగేషన్